నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బెంగాలీ నటి రచన బెనర్జీ సంచలన విజయం సాధించింది. తొలిసారి ప్రయత్నంలోనే బెంగాల్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి లాకెట్ చటర్జీపై 70,000 ఓట్ల తేడాతో గెలుపొందింది. తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టబోతోంది. టీఎంసీకి మరో ప్రధాన ఆయుధంగా మారనుంది. బెంగాల్ పాపులర్ నటి రచన బెనర్జీ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. మరో నటి బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీపై 70,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. బెంగాల్లో సుమారు 200 వరకు చిత్రాల్లో నటించిన రచన బెనర్జీ ఓ టీవీ ప్రోగ్రాం ద్వారా ఇటీవల కాలంలో పాపులర్ అయింది. దీదీ నెంబర్ 1 అనే టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా బెంగాల్ వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకుంది. రచన బెనర్జీ బెంగాల్ తో పాటు అనేక ఇతర భారతీయ భాషల్లో నటించి మెప్పించింది. బెంగాల్ తర్వాత ఒడియాలో ఎక్కువ చిత్రాలు చేసింది. వీటితో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ రచన బెనర్జీ నటించింది. తెలుగులో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో తొలిసారిగా నటించింది. జేడి చక్రవర్తి హీరోగా వచ్చిన నేను ప్రేమిస్తున్నాను అనే చిత్రంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రచన బెనర్జీ తెలుగులో 10 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించింది. రచన బెనర్జీ చేసిన సినిమాల్లో చిరంజీవితో బావగారు బాగున్నారా, బాలకృష్ణతో సుల్తాన్ వంటివి ఆమెకు గుర్తింపు తీసుకువచ్చాయి. ఈ సినిమాలతో పాటు కన్యాదానం, పిల్ల నచ్చింది వంటి సినిమాలు కూడా ఆమెకు గుర్తింపును తీసుకువచ్చాయి. అదేవిధంగా ఎస్పీ కృష్ణారెడ్డి అభిషేకం చిత్రంతో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. 2002లో వచ్చిన లాహిరి లాహిరిలో సినిమాలో సుమన్ సరసన నటించిన రచన ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తన స్వరాష్ట్రంలో సినిమాలు, టీవీ షోలతో బిజీ అయింది. దీదీ నెంబర్ 1 అనే టెలివిజన్ షోతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్న రచన 2-3 నెలల క్రితమే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో హూగ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచింది. ఈ క్రమంలో తన ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీపై 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.